నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. ప్రస్తుతం అయితే మనం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సభలు అయితే నిర్వహిస్తూ ఉంది, పూర్తిగా కూడా ప్రచారంలో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు నందిగంటి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ చేద్దాం. అన్న, ముఖ్యంగా ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉందన్న? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు నీరాజనం పడుతున్నారు. మేము కానీ ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ గారు, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని వారు చేసిన సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు అది ఇచ్చిర్రు, ఇది ఇచ్చిర్రు అని స్పష్టంగా చెప్తున్నారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జూబ్లీ హిల్స్లో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం విన్ అయ్యే అవకాశాలు చాలా 100% ఉన్నాయి. పూర్తిగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీని గెలవనీయం, ఏదైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం అంటూ కూడా మాట్లాడుతాం. ఎట్లా చూస్తాం అంటే ఇది ఎవరు అయ్యే సొత్తు కాదు, ఎవరు జాగీరు కాదు. ప్రజలు తీర్పు ఇవ్వాలి. మేమైతే ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతున్నాము, ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏమి ఇస్తా అన్నది ఏమి ఇవ్వట్లేదు. గతంలో మేము ఉన్నప్పుడు మేము ఏం చేసినాము, ఇక్కడ గోపీనాథ్ గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేసిండు. ఎక్కడ పోయినా ఈ రోడ్డు గోపీనాథ్ గారు వేసిర్రు. ఇగో ఈ టెంపుల్కు సొంత నిధుల నుంచి ఇచ్చిర్రు. ఇక్కడ పోచమ్మ టెంపుల్ అని ఉంటుంది, అతను తన సొంత నిధుల నుంచి ఇచ్చిండు. ఇవన్నీ ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు గెలిపించకపోవడానికి ఇది అంతిమ తీర్పు ప్రజలు ఇవ్వాలి. ఒకరు భయపడితే ప్రజలు భయపడారు. అట్లా భయపెట్టిస్తే ఇంకా బీఆర్ఎస్కు ఓట్లు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే పూర్తిగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లీలలో ఏ నాయకుడిని కూడా తిరగనివ్వను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గల్లీలు కూడా దాటరంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాము. రెండోది ఏంటంటే అట్లా భయపడితే ఎవరు భయపడేది ఏం లేరు. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో రానియరంటే బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో నీడ తిరగనియరు. ఇక్కడ ఎవరికి కూడా ఉత్తగా లేరు, అందరికీ శక్తులు ఉన్నాయి. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ముద్దతు కోరాలి కాబట్టి ప్రజల దగ్గరికి ఎట్లా ఓట్లు అడుగుతున్నాం. అట్లా కొట్లాటలకు మేము కూడా సిద్ధం. అట్లా మీరు మమ్మల్ని దాటనీయకపోతే మేము కూడా వాళ్ళని దాటనిచ్చే ప్రసక్తి ఉండదు. గతంలో మేము కూడా అన్ని ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి మేము కూడా గట్టిగానే ఉన్నాం. పూర్తిగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా కూడా ఇటు ఎవరైతే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా కృత్రిమ ఏడుపు అంటూ కూడా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఎట్లా చూస్తాం? ఇప్పుడు ఇది భారతదేశం, మనం ఎక్కడనో లేము. ప్రతి భర్త చనిపోతే మా నాన్న చనిపోయినా మా అమ్మ ఏడుస్తుంది. కాంగ్రెస్ నాయకుల ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ అమ్మ చనిపోయినా వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ బిడ్డలు ఏడుస్తారు. భర్త చనిపోతే భార్య ఏడుస్తుంది. ఏ భార్యకైనా ఒక భర్త చనిపోతే ఏడాది వరకు తక్కువ దుఃఖం ఉంటుంది. ఎమోషనల్ ఇంతమందిని అక్కడ చూసి ఏడిసింది. ఎందుకంటే నా భర్త యొక్క ఫాలోయింగ్ ఇంత బాగున్నది, నా భర్త గురించి ఇంతమంది వచ్చారు, ఇంత పని చేస్తేనే వస్తారు కదా ఎవరైనా. ఈ రోజులలో ఇంత టైం తీసుకొని రావాలంటే ఇంత అభివృద్ధి చేస్తూనే వచ్చారని ఎమోషనల్లీ ఏడ్చింది. దాన్ని తప్పెందుకు కొట్టాలి? అది ప్రతి ఇంట్లో ఉంటుంది. అది కాంగ్రెస్ నాయకుని ఇంట్లో ఉంటుంది, బీఆర్ఎస్ నాయకుని ఇంట్లో ఉంటుంది, మామూలు ప్రజలలో ఉంటుంది, బీజేపీ ఇంట్లో కూడా ఉంటుంది. అది కాదు కదా ముఖ్యము. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయం చుట్టుకుంది. సునీతమ్మ గెలుస్తుందేమో ఈ ఎమోషనల్ తోటి, మహిళా ఓట్లన్నీ ఆమె దిక్కు వెళ్తాయి అన్న దాంతో మంత్రులు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి మొత్తం అరాచకాలు చేసిండ్రు, ఎక్కడికక్కడ మొత్తం అప్పులు చేసిపోయినరు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తాం? ఇప్పుడు ఏదైనా అప్పులైనా ఏమైనా కూడా ఒక రాష్ట్రం అభివృద్ధి గురించి అప్పులు తీసుకొస్తారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కొడుకుని చదివించాలన్నప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు నాయన కూడా పోయి ఆ ఫీజు కట్టడానికో ఏదికో ఒక అప్పు అయితే తీసుకొస్తాడు, దాన్ని తీరుస్తారు. సో రాష్ట్ర అభివృద్ధి గురించి అప్పు చేసిరు. సరే, ఫస్ట్ 6 నెలలు ఇబ్బంది ఉంది, 2 సంవత్సరాలు అయింది కదా. మరి కాంగ్రెస్ నాయకులు సర్దిద్దాలి కదా, రెవెన్యూ వస్తుంది కదా. ఇవాళ మొత్తం నీకు రెవెన్యూ రాకపోవడానికి ఏంది? మీరు తీసుకున్న హైడ్రా కారణంతో ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చిన్న సైజు బిల్డర్లు, ప్లాట్లు అమ్ముకునే వాళ్ళు, అమ్మేవాడు, కొనేవాడు అందరూ పరిస్థితి బాగలేదు. కాబట్టి మీరు నిర్ణయాలు అనేటివి ప్రజలలో పెట్టి తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఈ రకంగానే అవుతుంది. దాంతో ఆటోమేటిక్గా రెవెన్యూ లాస్ అవుతుంది. అది మీరు చేసుకున్న తప్పిదం అది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. ఏదో బీఆర్ఎస్ చేసిందంటే మీకు అవకాశం ఇచ్చిర్రు ప్రజలు, 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిర్రు, రూల్ చేసిర్రు. మరి అప్పుడు కేసీఆర్ కూడా ఇట్లనే అన్నారా? ఇప్పుడు మా ప్రభుత్వం ఇట్లా వచ్చినంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ 3వ టర్మ్ వచ్చినంటే రూల్ చేస్తుండే కదా. ప్రజలు అదే అంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండో తెలియదు కానీ మాకు అన్ని ఇచ్చిండు అని అంటారు. మీరు ఏదైనా మీరు వాగ్దానాలు చేసేటప్పుడు మీకు బడ్జెట్ తెలియదా? ఇప్పుడు రాష్ట్ర ఇయర్లీ బడ్జెట్ ఉంటుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసినప్పుడు మరి రాష్ట్ర ఖజానా ఎంత ఉందో తెలియదా? మరి మీకు ప్రణాళిక లేదా? రేపు ఎట్లా రెవెన్యూ వస్తుంది, మేము చేసిన వాగ్దానాలను ఏడికనిస్తామని వాళ్ళకి తెలియదా? సో ఇవన్నీ ఏంటంటే గెలవడానికి ఏదో
ఫ్లోలో చెప్పేశారు. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చేసి మేము అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, షాదీ ముబారక్ ఇస్తామంటే ఇంకో తులం ఎక్కువ ఇస్తామని ప్రజల్ని మభ్యపెట్టి ఇయ్యలేని హామీలతోటి ఇచ్చి వాళ్ళు దెబ్బతింటున్నారు. పూర్తిగా కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టినారు ఎమ్మెల్యే అభ్యర్థితోని. సభ పెట్టి మరి నాకు ఓటు వేయకపోతే మొత్తం సన్నబియ్యం రద్దు చేస్తా, 6 గ్యారెంటీలన్నీ అమలు చేయని జూబ్లీస్లో అంటూ కూడా మాట్లాడండి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ప్రభుత్వం 5 ఏళ్ళు వస్తా అన్నప్పుడు ఈ వాగ్దానాలు ఇచ్చారు. ఈ బై ఎలక్షన్ గురించి కాదు కదా. బై ఎలక్షన్లో సరే, ఒకవేళ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా? పడదు కదా. కాబట్టి మీరు ఇస్తాన హామీలు ఇవ్వాలి. అట్లా ప్రజల్ని భయపెట్టిస్తే ఉల్టా మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంటాయి. ప్రజలకు మీరు ఒకసారి వాగ్దానం చేసి 5 ఏళ్ళకి మీకు ఓటేస్తే మీరు వచ్చిర్రు. మీరు ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఇవ్వకపోతే ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్లో కూడా మీకు యాంటీగా ఓటు చేస్తారు. మీ ప్రభుత్వం కూడా రేపు 28లో కూడా ప్రభుత్వం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైనల్గా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ప్రచారంలో అసలు ఎటువంటి వ్యూహాలతో ముందుకు పోతున్నారు? అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నారు? ప్రజలు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేది ఒకటే చెప్తున్నాము. ఇక్కడ గతంలో స్థానిక చనిపోయిన మాగంటి గోపి గారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ఇస్తానే మీకు ఏమి ఇస్తలేదు, ఇది చెప్పుకుంటూ మేము ముందుకెళ్తున్నాం ప్రజల దగ్గరికి. కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎట్టి పరిస్థితి కూడా మీరు చూసుకోండి, 14 తారీఖు నాడు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.